హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కొత్త లోక మూవీ అండ్ దీనికి నేనైతే స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పెద్ద హైప్ లేదు మూవీ ముందు అండ్ అంత అనిపించలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అవన్నీ. సో నేను అందుకే స్కిప్ చేద్దాం అనుకున్నాను. బట్ రీల్స్ వల్ల అయితే నేనైతే ఈ సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. బట్ వెళ్ళిన తర్వాత నిజంగా మ్యాడ్ అనమాట. సినిమా అయితే చాలా 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 బాగుంది. ఆ బడ్జెట్కి ఆ సినిమాటోగ్రఫీ అండ్ ఆ విఎఫ్ఎక్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. ఎంత పొగిడితే అంత అంత మంచిలా ఉంది. అంటే చాలా బాగా చేశారనమాట మూవీ అయితే. ఎస్పెషల్లీ స్టోరీ అయితే టైట్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ మీకు ల్యాగ్ అంతే అనిపించదు. ఫాస్ట్గానే వెళ్తుంది. అండ్ టైం కూడా అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు. 2 hours 29 minutes ఉంది మూవీ కూడా. సో ఇది వచ్చేసరికి అయితే లీడ్ రోల్ యాక్ట్ చేసిన ఆమె కూడా ఎక్స్ట్రాడినరీ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ తనకి తగ్గట్టుగా సపోర్ట్ కూడా దొరికింది అన్నిట్లో. లాస్ట్లో క్యామియోస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆ క్యామియోస్ అయితే ఇంకా హైకి వెళ్ళిద్ది అనమాట మూవీ. మధ్యలో ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగుంటుంది. ఇంటర్వెల్ వరకు అయితే ప్యాక్ అనమాట. అసలు సినిమా మొత్తం ఎంత టైట్ ఉంటుంది అంత టైట్ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా 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 బాగుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఎవ్రీ స్టెప్ మనకి ఎక్కడ కూడా లాజిక్ లెస్ అనిపిస్తుంది అనమాట. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది. నీట్గా మనకైతే సినిమా అయితే నిజంగా ఎక్కేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇనిషియల్ మూమెంట్స్లలో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ అక్కడ నుంచి అయితే రికవర్ అయ్యింది. అండ్ క్లైమాక్స్లో పీక్కి వెళ్ళి ఆపారనమాట. అండ్ లాస్ట్ అయితే వెళ్ళిపోమాకండి, టైటిల్ స్పాట్ పడ్డాక కూడా ఇంకొంచెం ఉంటుంది. సో అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉందన్నమాట. అండ్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా అయితే క్రియేట్ చేయబోతున్నట్టు అండ్ ఈజీగా అయితే ఇండికేషన్ కూడా వచ్చేసింది అని తెలిసింది కూడా. అండ్ ఇదైతే నిజంగా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎం, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ అన్నిటికీ అన్నీ బాగున్నాయి. డైరెక్షన్ కూడా, స్క్రీన్ ప్లే కూడా అన్నీ బాగున్నాయి. అన్నీ కుదిరిన మూవీ అంటే ఇది ఒకటే. ఎస్పెషల్లీ నాకు ఆ సినిమాటిక్ షాట్స్ అయితే మస్తు అనిపిస్తున్నాయి అనమాట. ఆ కెమెరా యాంగిల్స్ అయితే చాలా బాగా వాడారు. నాకైతే ఫేవరెట్ అయిపోయింది సినిమాటోగ్రఫీ. ఎవరు చేశారో తెలీదు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి అయితే బీజిఎం ఇస్ రియల్లీ గుడ్. మొత్తం మూవీ మొత్తం అయితే బీజిఎం అయితే బాగుంటుంది. అండ్ హీరోయిన్ ఎంట్రీ కాడ ఒక పాట వస్తుంది, అలా వెళ్తుంది అనమాట. అండ్ ఓల్డ్ సాంగే, సో దీంట్లో వాడుకున్నారు. అండ్ హీరోకి ఎక్కువ స్కోప్ అయితే లేదనమాట. చాలా తక్కువ స్కోప్. మెయిన్ రీడర్ వచ్చేసరికి అయితే హీరోయినే. సో హీరోయిన్ చుట్టే మొత్తం స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. సో బాగుందన్నమాట మూవీ. అండ్ ఫస్ట్ టైం రీల్స్లో చూసి వెళ్ళాను, చాలా నచ్చింది మూవీ. సో మీరు కూడా వెళ్ళిపోండి. అండ్ మనం రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాం కదా. సో అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చేది వచ్చేసరికి అయితే 3.85. సో మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.